హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నాగూర్బాబు టెక్నో వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఏం లేదండి, అప్పి ఆటో గురించే. మరి ప్రతిసారి అప్పి ఆటో గురించి ఏం చెప్తావా నువ్వు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్, మనకు అవసరం అయ్యేది అది. ఈ వీడియో అయితే అప్పి ఆటో కొత్తది కానీ పాతది కానివ్వండి, కొత్త ఆటోలకు వచ్చి బెడ్లు వస్తాయండి. ఏనుగు బెడ్లు అంటారు, మెయిన్ బెడ్లు అంటారు, దాన్ని చాసెస్ బెడ్లు అని కూడా అంటారు. కానీ అవి కొంతకాలం పోయిన తర్వాత ఒక కొత్తల్లోనే కొంచెం మెత్తగా ఉంటుందండి. గతుకుల్లో పడ్డప్పుడు బండి అదరకుండా పోతుంది. ఒక 6 months అయిపోయిన తర్వాత హార్డ్ అయిపోతాయి. హార్డ్ అయిపోయిన తర్వాత ఆటో అయితే అసలు డ్రైవ్ చేయలేము సార్. ఎందుకంటే చాలా కష్టం. చిన్న గతుకులో పడ్డా కూడా ఎగిరి అవతల పడుతూ ఉంటుంది, ఎగిరి పడుద్ది. దడా దడా అని శబ్దాలు, ఎక్కడ పట్టిన వెల్డింగ్లు అన్నీ ఊడిపోతాయి. వెల్డింగ్లు సైడ్ రైట్ సైడ్ ఉండేటువంటి ఎఫ్సి కమ్ములు అవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఎక్కడన్నా చిన్న బోల్టులు నట్లుంటే లూజ్ అయిపోతాయి. సో ఇవన్నీ ఏంటంటే బాడీ అదరటం వల్ల బాడీ అదరుడు ఎక్కువగా ఉంటుంది. టింకరింగ్ వచ్చింది తొందరగా బండి. అట్లా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇటీవల కాలంలో గత 5 సంవత్సరాల నుంచి ఒక కొత్త విధానం అయితే వచ్చింది. స్ప్రింగులు వేయించుకుంటున్నారు. స్ప్రింగులు అంటే అవి టాటా ఇండికా మరియు కార్లకు కూడా ఉపయోగిస్తారండి. మరియు అదే కాకుండా మరో ఈ లారీలకు కూడా ఆయిల్ బ్రేకో మరియు ఎయిర్ బ్రేకో వస్తుంది, లేదంటే క్లచ్ వస్తుంది. బ్రేక్ వ్యాక్యూమ్ బ్రేక్, మర్చిపోయా, వ్యాక్యూమ్ బ్రేక్ దగ్గర సిలిండర్ దగ్గర వస్తాయంట. అవి నేను అడిగితే చెప్పారు. అక్కడ స్ప్రింగులు వస్తాయి. అవి ఒక ఐదు చుట్లు ఉంటాయి ఆ స్ప్రింగులు. వాటిలో చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి. పెద్ద స్ప్రింగులు వేసుకుంటే బండి చాలా హైట్ అయిపోతుంది. దాదాపు 1.5 టన్ దాకా బరువు వేసుకోవచ్చు అండి, ఏం కాదు. చిన్న స్ప్రింగులు కనుకైతే దాదాపు ఒక 10-12 మందిని దాకా ఎక్కించుకొని తోలొచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. గతుకుల్లో పడ్డా కూడా బండి మెత్తంగా పోతుందండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే అది ఎంత ఉంటుందంటే చూసారా, ఒక 2 inches ఉంటుందండి. ఒక 2 అంగుళాలు ఉంటుంది ఆ బెడ్, చిన్న బెడ్. ఆ స్ప్రింగ్ లోపలికి దూరే విధంగా ఉంటుంది. సో అదే కాకుండా దాంట్లో మనకి బండి బాగా మెత్తంగా ఊగాలండి అని అనుకుంటే ఊగుతూ ఉండాలి. ఒక్కరెక్కినా కూడా ఊగుతూ ఉండాలి. మెత్తగా ఉండాలంటే 2 inches వేసుకోవాలి. 2 inches బెడ్ వేసుకోవాలి. అట్లా కాదండి, మరీ అంత ఊరికనే ఊగకూడదు అని అనుకుంటే 2.5 inch వేసుకోవాలండి. నేనైతే 2.5 inch వేసుకున్నాను. మన మామూలుగా బజాజు, డీజల్ ఈ ఆటోలు కానీ అయితే వాటికైతే బెడ్లు గిడ్లే ఉండవండి. ఇట్లాంటి షాక్ అబ్జర్వర్ అండ్ స్ప్రింగ్ ఉంటుంది. ఆ ఆటో కంపెనీ వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు. కరెక్ట్గా అమికేబుల్గా, కరెక్ట్గా అడ్జస్టబుల్గా గుంటల్లో పడ్డప్పుడు ఎంతైతే అదరాలో అట్లా అసలు అదురుడు లేకుండా, ఆ షాక్స్ లేకుండా ఈ మెత్తగా వెళ్ళిపోతుంటుంది. అదేవిధంగా మన పాత అప్పి ఆటోని మనం కూడా అదేవిధంగా గతుకుల్లో అదరకుండా మెత్తగా అయితే చేసుకోవచ్చండి. ఆ వీడియో నేను ఇప్పుడు ఈ వీడియో చివరిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది పెద్ద ఖర్చు ఏం కాదు. మొత్తం కలిసి ఒక 800 అయిపోతుందండి పని. మొత్తం కలిసి స్ప్రింగులు వచ్చి 350 రూపాయలు అవుతాయి. ఆ లోపల బెడ్లు వచ్చి ఒక 200 అవుతాయి, 550 అవుతుంది అంతవరకు. మెకానిక్లు వచ్చి ఒక 200 తీసుకుంటారు. 750 లేదా 800 ఖర్చు అవుతుందండి. బండి చాలా మెత్తగా ఉంటుంది. మీరు గబక్కన వేగంగా పోయినా కూడా ఏం కాదు. అదురుళ్ళు గిదురుళ్ళు మీకేమీ అసలు బండి అదరదు. ఆ అదిరేదేదో వీలే కిందకి దిగి గుంటలోకి దిగి పైకి లేస్తుంది, కానీ బండి చాసెస్ మొత్తం అదరటం కానీ, బండి అంతా గుంటలో అదరటం కానీ ఏముండదండి. సో కాబట్టి ఈ వీడియో చివరిదాకా అయితే చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు కనుకైతే మీరు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ తాకినట్లయితే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఈ టెక్నాలజీతో వస్తున్నాయి. అట్లాగే మన పాత అప్పి ఆటోని అప్డేటెడ్ టెక్నాలజీతో ఎలా అయితే మనం ఈ స్ప్రింగులు వేసుకోవాలో ఈ వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మరెందుకు ఆలస్యం, వెంటనే మనం టెక్నీషియన్ దగ్గరికి పోదాం. 2 steps కనుకుంటే మనకి ఎక్కువగా ఊగుతుంది బండి, యాక్షన్ వస్తుంది. 2.5 tons అంటే 2.5 steps కాబట్టి మనం ఏదైనా లోడ్ ఎక్కువ వేసుకున్నప్పుడు కూడా బండి అంతా అణిగిపోకుండా మడ్గార్డ్ వచ్చి బ్యాక్ టైర్స్ పోయి మడ్గార్డ్కి ఆనుకోకుండా ఇట్లా ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది తీసుకెళ్తున్నాము చూసారా. ఈ మన బెడ్లనే కోసి ఈ విధంగా చేస్తారు. 1 step 2.5 1 2.5 step కట్ చేస్తున్నామండి వీటిని. ఇవి వచ్చేసి స్ప్రింగ్స్ గురించి చూసారు కదా. వీటిల్లో పొట్టి, హైట్ 2 రకాలు ఉన్నాయి. రెండింటికి వచ్చేసి డయామీటర్ ఇదే తేడా. ఈ స్ప్రింగ్ గ్యాపే తేడా. వాటికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, వీటికి తక్కువ ఉంటుంది. టర్న్స్ మాత్రం పైన కింద 1/2 turns, మధ్యలో 3 turns ఉంటాయి. టోటల్గా 5 turns ఉంటాయి. ఇప్పుడు మనమైతే ఈ స్ప్రింగుల్ని మన బెడ్లను తీసేసి ఈ స్ప్రింగులు వేయించడానికి పోతున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే స్ప్రింగులు అయితే కట్ చేయించామండి. చూసారా, ఇది ఈ స్ప్రింగు అండ్ ఈ స్ప్రింగు ఇది జస్ట్ కొంచెం ముందుకుంది. ఎందుకుందంటే
మనకి ఇది అన్లెవెల్గా ఉంది కాబట్టి బండి ఒక చైన్ కేసు కొంచెం ఓల్డ్ చైన్ కేసు, ఇది కొత్త చైన్ కేసు కాబట్టి దీనికి కొంచెం లెంగ్త్ పెంచాం, దీనికి కొంచెం లెంగ్త్ తగ్గించామండి. ఈ అబ్బాయి మన మేస్త్రి గారు కట్ చేసింది చూసారా, కటింగ్ పీసెస్ కూడా తీసి పెట్టాం, పీసెస్ తీసేసాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఈ రెండు మన మేస్త్రి అబ్బాయి కటింగ్ వెల్డింగ్ అబ్బాయి, ఏం పేరు నీ పేరు? ఎస్కే నాయబ్, షేక్ నాయబ్. వీటిని చూసారా, ఒకటి వచ్చేసి ఇలా ఉంది కదా, సేమ్ రౌండ్ 5 రౌండ్స్ ఉంటాయండి కింద నుంచి. పైది 2 హాఫ్ రౌండ్స్, 3 రౌండ్స్ ఫుల్గా ఉంటాయి. సో పైగా ఎత్తు స్ప్రింగులు అయితే ఏంటంటే వాటికి కూడా అంతే కాదంటే గ్యాప్, డయామీటర్ గ్యాప్ విడ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఎత్తుగా ఉంటాయి. సో మనం బెడ్స్ ఇవి దీంట్లో ఈ కటింగ్ పీసెస్ 2 పీసెస్ కట్ చేసాడు. ఒకటి కొంచెం లెంగ్త్గా ఎందుకు ఎక్కువ ఉందంటే డయామీటర్ ఎందుకు ఎక్కువ ఉందంటే ఒక సైడ్ స్ప్రింగ్ కొంచెం హైట్ ఎక్కువ ఉండాలి, లెంగ్త్ ఎక్కువ ఉండాలి, ఒక సైడ్ తక్కువ ఉండాలి. ఎందుకంటే బండి వంగి ఉంది మనకి, ఒక సైడ్ చైన్ కేసు ఒకటి ఓల్డ్ టైప్ది, ఒకటి లేటెస్ట్ కాబట్టి ఈ పక్క వంగి ఉంది కాబట్టి వంగిండే వైపుకి హైట్ ఎక్కువ, పంపు లేని వైపుకి హైట్ తక్కువ తగ్గించాలా. ఏనే మన కటింగ్ మేస్త్రి ఎస్కే నాయబ్ గారు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా కట్ చేశాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి బెడ్ స్ప్రింగ్ లేపిస్తున్నాం. ముందు వచ్చేసి టైర్కి లెఫ్ట్ సైడ్ స్ప్రింగ్ వేసేటప్పుడు రైట్ సైడ్ రాళ్ళు కట్టుకోవాలి, ఎందుకంటే దొల్లు వెళ్ళిపోకుండా రాళ్ళు కట్టుకొని బండి గేర్లో వేసుకోవాలి. గురువా 2 గేర్లు వేసి పెట్టు. గ్యాస్ బిల్డింగ్ లో కట్ చేస్తాడు. మనవరాలా వస్తాడులే సార్. ఇదిరా బిడ్డ, ఇది చైన్ కేసు, ఇది కొద్ది గుంచె ఎక్కువ. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు బెడ్ అది రిమూవ్ చేసేసాడు, తీసేసాడు బెడ్. ఎందుకుంటాయి బెడ్లు అయితే ఆ బెడ్లు కూడా వాడు కోసి నాకు దాంట్లో హైట్ ఉండేది చూసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఆపల కొంచెం జస్ట్ గ్రీస్ అయితే పెట్టాడండి దానికి వీటికి. ఎందుకంటే గ్రీస్ పెట్టడం టప అని సౌండ్ రాకుండా మరియు స్ప్రింగ్ లో ఈజీగా దూరేదానికి. ఇప్పుడైతే బండి కొంచెం లేపాలన్నాడు, అవి ఫ్రీగా దూరతారు మామూలుగా ఇట్నేనా ఫ్రీగా దూరేటట్టుగా చెప్పారు ఊరు. మళ్ళా బండి అయితే లేపాలండి కొంచెం దించాలా. ఫ్రెండ్ బండి అయితే దించేసామండి. దించినందువల్ల మీకు దాంట్లో మనుషులు ఎక్కినప్పుడు వంగట్లేదు. అదవాలా అన్న బండి అంటే కొంచెం కాలు పెట్టి ఇద్దరు వచ్చారులే మనోళ్ళు. అది చూసారా, షాక్ అబ్జర్ వేయాలంటే కొంచెం అదవాలి. షాక్ అబ్జర్ బోల్ట్ పడాలంటే కొద్దిగా అదవాల్సి వచ్చిందండి, మేము ఎక్కి తొక్కాల్సి వచ్చింది. ఇంజిన్ ఆపు తెలపల్లా ఇంకా ఇంజిన్ ఆపు వీడియో చేస్తాను మాటలు ఇది వాటి సౌండ్ పడండి. చూస్తాడులే ఆపు కొంచెం నడదాం అంతగా సెల్ఫ్ లేకపోతే. అరే బావా సరిపోద్ది కదా యాక్షన్, అవునా కాదా చెప్పు. సరిపోద్ది బండి లేపాలి, మళ్ళా బండి అయితే లేపాలండి మనం టైర్ బిగించుకోవాలంటే. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా టైర్ ఫిట్ చేసుకోవాలి. స్ప్రింగ్ అయితే అంటే అయిపోయిందండి. లెఫ్ట్ సైడ్ కి ఎట్టేసాడు చూసారు ఫ్రెండ్స్. లేపడం తింటారు వస్తున్నాను కదరా. ఆ బండి అయితే దించేసామండి. ఆ వీలు బిజీ యాక్షన్ మాకు లైట్ కల్లా పెట్టింది కదా.
ఇలా ಹೋಗಲ್ಲಂಟ ರಾತ್ರಿಲ చూసారు ఫ్రెండ్స్, ఈ పక్క కూడా మీరు మనం టైర్ లూజ్ చేసుకోవాలండి. ఎందుకు ఊగుతుందంటే ఆ పక్క రాళ్ళు కతక్కన పెట్టాలా. లూజ్గా ఉంటే ఒక పంచి అనుకుంది కదులుతూ ఉంటుంది. మరీ టైట్గా ఉన్నాయి అంటున్నాడు. ఇంత టైట్గా కూడా బిగించకూడదు, ఎందుకంటే స్లిప్ అయిపోతాయి. రైట్ సైడ్ వేద్దాం ఇప్పుడు. ఒక్కరో లేపు రేపునా నేను వీడియో పని మీద ఉన్నా. చూసారా, ముగ్గురు కలిసి బండిని లేపాలి. లేపిన తర్వాత జాకీ పెట్టుకోవాలా. గుర్రం జాకీ అంటారు. వీళ్ళు పూర్తిగా ఓడ తీసుకొని, గురుగారు అటువైపు ఎట్లాగో ఇటువైపు కూడా అంతేనా? అటు కొద్దిగా స్ప్రింగ్ లెంగ్త్ ఎక్కువ పెట్టుకున్నామండి, ఎందుకంటే ఆ పక్క మనకి చైన్ కేసు ఓల్డ్ది, ఈ పక్క లేటెస్ట్ది కాబట్టి ఓల్డ్ చైన్ కేసు కొంచెం గుంటగా ఉంటుంది కాబట్టి, అంతే కదా గురుగారు, గుంటగా ఉంటుంది కాబట్టి బండి కొంచెం అటు వాలినట్టుగా ఉంటుంది. అందుకని అటు వాల్ ఉండే వైపుకి స్ప్రింగ్ కొంచెం హైట్ ఎక్కువది, ఇటు వాల్ తక్కువగా ఉండే వైపుకి లేటెస్ట్ చైన్ కేసు వైపుకి స్ప్రింగ్ హైట్ తక్కువ చేస్తున్నాం. ఎందుకంటే ఈక్వలైజ్ అయ్యేదానికి, బండి రోడ్డు మీద స్టడీగా ఆపినప్పుడు సమానంగా ఉండేదానికి, ఇంక్లైన్డ్గా వంగినట్టుగా ఏదో ఒక వైపు వంగినట్టుగా లేకుండా సమానంగా ఉండేదానికి చేపించేయాలి మనం పోయి. మరి ఏమన్నా ఇది కూడా చేస్తున్నాం. ఇది కూడా తీయాలా? రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి తీయలేదు కదా. చూసారా, రైట్ సైడ్ కనుకైతే జాయింట్ లబ్బర్ వీల్స్ కూడా ఊడదీయాలండి, జాయింట్ లబ్బర్ కూడా తీయాలంట. లేకుంటే కిందకు వంగదు కదా, అదే లేకుంటే కిందకు వంగదంట సార్. అందువల్ల జాయింట్ లబ్బర్ కూడా రిమూవ్ చేస్తున్నాడు. జాయింట్ లబ్బర్కి వచ్చి 6 బోల్ట్స్ ఉంటాయి, 17 సైజు ఇప్పుదేస్తున్నాడండి. జాయింట్ లబ్బర్ కంపల్సరీగా ఓడదీయాలి స్ప్రింగులు వేసుకునేదానికి. రైట్ సైడ్ జాయింట్ లబ్బర్. ఇప్పుడైతే ఏకరాడ్డు వచ్చేసి తీసేసాడు. ఇప్పుడు గురువు గారు తీసేసాడు, ఈ బోల్డ్ కూడా తీసేసాడు మిత్రమా. ఎందుకంటే షాక్ అబ్జర్వర్ కూడా తీయాల. ఎందుకు తీయాలా? చైన్ కేసు కిందకు వంగాలి కాబట్టి. ఈయనే మనం వేస్తే ఆ ప్లాన్ ఇచ్చి నాకు ఆ స్ప్రింగులు దమ్మంది, స్ప్రింగ్ వేయాలి ఇప్పుడు మనం. చూసారా, ఉండే స్ప్రింగ్నే మనం వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు. నేను దానికి వేసేటప్పుడు గ్రీస్ కూడా పోయి దానికి ఇటుకు కూడా పోయి టైట్గా ఉండదు వీల్ బోల్డ్. వాడు వెళ్ళిపోయాడు కదరా. అదే అట్లా వంచాలండి, అట్లా వంగదు కాబట్టి మనం జాయింట్ వీల్ తీసాం. ఆ రబ్బర్ కూడా తీసేసాడు, చూసాడా. ఏమంటారు గురువు, అదే ఏనుగు బెడ్లా? ఏం బెడ్లు అయ్యి? ఏనుగు బెడ్లు. ఇంకేమన్నా వేరే పేరు ఉందా దానికి? బాడీ బెడ్లు అని, లోడ్ బెడ్లు అంటారు, ఏనుగు బెడ్లు అంటారు. ఆ బెడ్ అయితే తీసేసారు. తీసేసిన బెడ్ చూడండి ఎట్లా ఉందో, ఇదండి 3 రౌండ్స్ ఉంది. సో దీనికి ఇన్స్టెడ్ ఆఫ్ ది బెడ్స్ వీఆర్ ప్రొవైడింగ్ ది స్ప్రింగ్స్ to make an action while driving this auto. So equal to the beds anamata, which gives the action to the auto when it is being driven in the rough roads and the metal roads. It gives very smooth action to us. Some grease should be applied there. దాన్ని బండి పైకి లేపాలా? బండి కొంచెం ఊరికనే ఊగులాడుతా వద్దు, ఊరికనే ఊగులాడుతా వద్దు నాయన. నేను ఒక్కడే పోయేటప్పుడు ఇది మెత్తగా ఉంటుంది కదా, బ్రతుకులో పడ్డప్పుడు బెడ్ అనుకుంటుంది కదా. చూసారా ఫ్రెండ్స్,
ఇప్పుడైతే షాక్ అబ్జర్ వేస్తే దానికి బండి ఒకసారి పైకి లేపి మన స్ప్రింగ్ లేపినప్పుడు స్ప్రింగ్ వేసేసి మళ్ళీ దించినప్పుడు స్ప్రింగ్ సెట్ అవుద్ది. షాక్ అబ్జర్ దాని ప్లేస్లో దాన్ని వేయాలంటే మళ్ళీ ఇద్దరు మనుషులకి తొక్కాలి. తొక్కామండి, ఇద్దరు మనుషులకి మెట్టు మీద నిలబడుకొని తొక్కినప్పుడు ఇప్పుడు మళ్ళీ లేపాలి. ఏకరాట్ మళ్ళీ బిగించేస్తున్నాం. ఎందువల్ల ఏకరాట్ రబ్బర్ జాయింట్ బిగించేస్తున్నాం. ఎందువల్ల అంటే మన పని అయిపోయింది కాబట్టి. అమ్మా ఈ పక్క చూసావా, ఏది లేటెస్టా చైన్ కేసా? చైన్ కేస్ ఏదే? ఇది కొంచెం హైట్ ఉల్లా చైన్ కేస్ రా. చూసా చైన్ కేస్ ఏది హైటా? ఆ పక్కన ఐటమ్, ఆ పక్కది హైటా? ఈ పక్కన ఐటమ్ ఆ పక్కన డౌన్ కావాలా? ఆ పక్క డౌన్ లో ఉంది. చైన్ కేసు లేటెస్ట్ ఏది? ఇదే అదే? ఇది కదా లేటెస్ట్, అందుకని దీనికి తగ్గించాం స్ప్రింగ్. అంతే కదా? బాగా అయితే టైట్ చేసా. ఒక్కప్పుడు దీనికి పూరా భలే టైట్ ఉండవు వీల్ బోర్డులా. పోయిరా నాయన, నేను ఓడ తీసుకోలేను ఎప్పుడన్నా. దాన్ని బట్టి అసలే పెడతాయి చక్రాలు తిరిగి వెళ్ళిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ పక్క స్ప్రింగ్ కూడా ఓకే. ఇంకా బండి దించేసుకోవటం ఉంది, ఇంకేం లేదు, అయిపోయినట్టే వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, మన అప్పి ఆటోనే చేపించామండి. అప్పి ఆటోకి అదురుళ్ళు ఎక్కువగా ఉండేది నా బండి. ఇప్పుడైతే చాలా శుతిమెత్తగా పోతుంది, బ్రహ్మాండంగా ఉందండి. ఎటువంటి గతుకుల్లో చిన్న చిన్న గతుకుల్లో పడ్డా కూడా అసలు జర్క్స్ ఇవ్వటం లేదు. బ్రహ్మాండంగా అయితే ఉంది. ఎంత దూరమైనా నడపవచ్చు. ఇప్పుడు ఇదివరకు అయితే నేను కనీసం ఒక 10 కిలోమీటర్స్ కూడా నడపలేకపోయేవాడిని, అంత అదిరిపోతూ ఉండేది కూర్చుంటే. వెనక్కి కూర్చున్న వాళ్ళు అయితే అబ్బా ఏందా ఇదే అని చెప్పి నన్ను అయితే కొంతమంది చివట్లు కూడా పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదండి. చూసారు కదా, మన టెక్నీషియన్ దగ్గరికి పోయి ఎట్లా అయితే మార్చామో లెఫ్ట్ సైడు అట్లాగే రైట్ సైడ్ 2 సైడ్లా చూపించాను. స్ప్రింగులు అయితే వేసుకోవటం, అట్లాగే స్ప్రింగుల లోపల మీకు కావాల్సినటువంటి తన్యతను బట్టి, తన్యత అంటే టెన్షన్ అంటే స్ప్రింగు ఆడేటువంటి ఆ యొక్క మోషన్ మీకు ఎక్కువగా కిందికి పైకి జంప్ చేస్తూ ఉండాలి, మెత్తగా ఉండాలనుకుంటే ఒక 2 ఇంచెస్ ఈ లోపల ఉండేటువంటి బెడ్ ఉంటుంది చూసారా, ఆ లోపల స్ప్రింగ్ లోపల మనం పెట్టే కటింగ్ బెడ్ని 2 ఇంచెస్ పెట్టుకోండి. అలా కాదా మాకు మరీ అంట్లో పోకూడదు అనుకుంటే 2.5 ఇంచ్. నేనైతే 2.5 ఇంచ్ పెట్టానండి. మనుషులు ఒక 7-8 మంది ఎక్కినప్పుడు మాత్రమే సరితూకంతో కరెక్ట్గా వెళ్తుంది. మనం ఒక్కళ్ళ పోయేటప్పుడు అట్లా జస్ట్ గుంటల్లో జంపిస్తూ పోతుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఈ వీడియో అంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. మీ నాగూర్ బాబు.